ఆయన పర్సనల్ యాటిట్యూడ్ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసింది తప్ప ఇంకోటి ఏంటంటే క్లియర్ కట్గా ఇతర పార్టీలకు కానీ ఇతర ఒక వర్గానికి కానీ ఒక మతం కావచ్చు ఒక కావచ్చు వేరే వాళ్ళకి అంటే ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దట్ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పాలి. గాజు పగిలే కొద్దీ పదునే కొద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి ఒక గాజు బ్రేక్ అయిపోతుంది. ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో కాదు, ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అని ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంత పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోతుంది. పర్సనల్ క్యారెక్టర్ లోను పర్సనల్ పొలిటికల్ కెరీర్ లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగ్ ఫస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాస్ పగిలినప్పుడు ఆ పగిలిన గ్లాస్ మళ్ళీ పదునెక్కి గ్లాస్ గా బయటకు వచ్చింది. ఆ రిలవెన్స్ ని కానీ దాన్ని కానీ నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి ఇలా వస్తాయి మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికి కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్ దానికి అసలు సంబంధం లేదండి. బికాస్